ఇక్కడ మనం చూస్తున్న ఈ అమ్మాయి పేరే సుధా. ఒక రైతు యొక్క కూతురు. రైతు పేదరిక కారణాల వల్ల ఈ అమ్మాయిని చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. సుధా ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ తన తండ్రికి సహాయంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నతనే రాజు, సుధా వాళ్ళ నాన్న. ఇతను రైతు కూలి. ఇతని దగ్గరే రాజు పనిచేస్తూ ఉంటాడు. రాజు ఒకరోజు ఎండలో పొలంలో పనిచేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతాడు. పొలం పనులు ఎంతవరకు వచ్చాయో చూడటానికి భూస్వామి రాజు పనిచేస్తున్న పొలంలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి రాజు కింద పడిపోయి ఉంటాడు. భూస్వామి రాజు దగ్గరికి వెళ్ళి కోపంతో ఇలా అంటాడు, ఒరేయ్ పందిపీర్రలోడా, లెగరా, పొలంలో పనిచేయకుండా ఏంట్రా ఇలా పడుకున్నావు అని కోపంతో రాజుని తిడతాడు. ఎంతసేపటికి రాజు లేకపోవడంతో భూస్వామి కోపం వస్తే గట్టిగా అరుస్తాడు. ఇంతలో రాజు పైకి లేచి, భూస్వామి నేను ఎప్పుడు పడుకున్నానో తెలియదు, కళ్ళు తిరిగి పడిపోయాను అంటూ బ్రతిలాడతాడు. అయినా భూస్వామి వినకుండా కోపంతో రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుని గట్టిగా తంతాడు. రాజు కింద పడిపోతాడు.